నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైనా ఒక రాజకీయ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు భారతీయ జనతా పార్టీని తీసుకుంటే అందులో నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కావచ్చు, ఎక్కడైనా ఎన్నికలు ఉంటే, ఏదైనా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉంటే అక్కడికి వెళ్ళి స్టార్ క్యాంపెయినర్ల లాగా క్యాంపెయిన్ చేస్తారు. వాళ్ళ విధి విధానాలు చెప్పి ఓట్లు వేయమని చెబుతారు. ఇది నిరంతర ప్రక్రియ, మనం చూస్తూ ఉంటాము. ప్రతి రాజకీయ పార్టీలో ఇది జరిగేటువంటి ప్రక్రియే. కానీ ఒక పర్మనెంట్ స్టార్ క్యాంపెయినర్ ఉన్నారు భారతీయ జనతా పార్టీకి. అది వాళ్ళ అదృష్టం అని కూడా చెప్పవచ్చు. ఆయన పేరే రాహుల్ గాంధీ. సో ఇది నేనంటున్నటువంటి మాటలు కాదు. రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో అప్పటి నుంచి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఇదే వాదన వినిపిస్తూ ఉంది. సో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్కు 10 ఓట్లు వచ్చే పని చేయమంటే కాంగ్రెస్కు 10 ఓట్లు పోగొట్టి బీజేపీకి లబ్ధి చేకూర్చేలాగా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారని చెప్పి ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంటుంది. ఆ వాదన నిజమని కూడా చాలా ఎలక్షన్లలో అది ప్రూవ్ కూడా అయింది. సో ఆయన మాటలు ఏ విధంగా ఉంటుందంటే ఎప్పుడు మాట్లాడినా వివాదాస్పదంగా ఉంటుంది. ఏ విషయం మీద మాట్లాడినా వివాదాస్పదంగానే ఉంటుంది. ఆయన ఏదైనా ఎన్నికల ప్రచారంలోనో లేదా లోక్సభలోనో లేదా భారతదేశంలో ఉన్నప్పుడు మాట్లాడితే బాగుంటుంది. కానీ ఆయన బయట దేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఆయన భారతదేశాన్ని కించపరిచేలాగా చాలాసార్లు మాట్లాడాడు. ట్రోలింగ్ కూడా గురయ్యారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో పహల్గామ్ దాడి జరిగినప్పుడు ఆపరేషన్ సింధూర్ చేస్తే ఎన్ని హెలికాప్టర్లు పాకిస్తాన్ వాళ్ళు పేల్చేశారు, ఎంత నష్టం జరిగిందని చెప్పి జవానులను కూడా కించపరిచేలాగా మాట్లాడము, అదే స్థాయిలో ఆయన విమర్శలు ఎదుర్కోవడం కూడా మనం చూసాము. సో నిన్న సుప్రీంకోర్టు రాహుల్ గాంధీ గారికి సంబంధించినటువంటి ఒక కేసులో భారతదేశంలో పుట్టినటువంటి ఎవ్వరూ కూడా రాహుల్ గాంధీ లాగా మాట్లాడరు అని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏ కేసుకు సంబంధించి అంటే చైనా భారతదేశ భూభాగాన్ని 2000 చదరపు కిలోమీటర్ల వరకు ఆక్యుపై చేసేసిందని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈయన అదేదో జూడో యాత్రనో చేశాడు కదా, ఆ జూడో యాత్రలో ఆ సంచలన వ్యాఖ్యలు చేస్తే దాని మీద ఇక్కడ ఉదయ్ శంకర్ శ్రీవాత్సవ అనేటువంటి ఒక అతను లక్నో కోర్టులో కేసు వేస్తే, పరువు నష్టం దావా వేస్తే, దానికి సంబంధించి రాహుల్ గాంధీ గారు అహ్మదాబాద్ కోర్టుకు వెళ్తే అహ్మదాబాద్ కోర్టు ఏం చెప్పిందంటే ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకు రాదు, ఇది ఖచ్చితంగా జవానులను కించపరిచేలాగా ఉందని చెప్పి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఈ కేసులో కోర్టు ముందుకు వచ్చి హాజరవ్వాలని చెబితే దీన్ని సవాలు చేస్తూ ఈ కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు మొత్తం వాదనలు విన్న తరువాత నిజమైన భారతీయుడు అలా మాట్లాడడు. రాహుల్ చైనా వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు రాహుల్ గాంధీ గారి మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు వచ్చి రాహుల్ గాంధీ గారు ఏమంటారంటే మళ్ళా మైక్ తీసుకొని సుప్రీంకోర్టు కూడా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తా ఉందని కూడా చెబుతాడు. సో ఏదైనా సమస్యలు ఉంటే మనం పరిష్కరించుకోవాలి. కానీ విదేశాలకు వెళ్ళినప్పుడు హుందాగా ప్రవర్తించాలి. దేశ భద్రతకు సంబంధించి కావచ్చు, దేశ ప్రతిష్ట దిగజారకుండా మాట్లాడాలి. కానీ రాహుల్ గాంధీ అనే అతను ఎప్పుడు విదేశాలకు పర్యటనకు వెళ్ళినా అక్కడ మీటింగ్లు అటెండ్ అయినా దేశ ప్రతిష్టను దిగజారేలాగా మాట్లాడతాడు. దేశ ప్రతిష్టను దిగజారేలాగా మాట్లాడే అతనికి దేశభక్తి ఉంది అని ఎలా అనుకోవాలో ఇక మీరే ఊహించుకోండి. సో సుప్రీంకోర్టు కూడా నిజమైన భారతీయుడు అలా మాట్లాడని చాలా కఠినమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందని, అరుణాచల్ ప్రదేశ్లో భారత్ జవాన్లను కొడుతోందని వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన నిజంగా భారతీయుడైతే ఇలాంటి వ్యాఖ్యలు చేయరని స్పష్టం చేసింది. సో ఈ వ్యాఖ్యలే కాదు, ఈయన నిన్ననో మొన్ననో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అంటాడు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే ఈయన ఎట్లా గెలిచాడు, వీళ్ళ అక్క ఎట్లా గెలిచింది, తెలంగాణలో కాంగ్రెస్ ఎలా గెలిచింది, కర్ణాటకలో కాంగ్రెస్ ఎలా గెలిచింది, తమిళనాడులో వీళ్ళ కూటమి ఎలా గెలుస్తుంది, అక్కడ జరిగింది కూడా ఈవీఎంలలో కదా. సో ఎటువంటి విషయ పరిజ్ఞానం లేకుండా, ముందస్తుగా రీసెర్చ్ చేసుకోకుండా వచ్చి ఆయన నోటికి వచ్చింది మాట్లాడతాడు. తరువాత ట్రోలింగ్ అయితే గురవుతాడు. సో ఈవీఎంల గురించి ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నాడు. ఈవీఎంలకు సంబంధించి ఈయన్ని నమ్మి చిన్న చిత్తగా పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ లాంటి వాళ్ళు ఆయనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాయి. రాహుల్ గాంధీ గారి మాటలు విని ఆయన వెనక నడవడం అంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లే. సో ఈవీఎంలకు సంబంధించి
కూడా అదే జరగబోతుంది రేపు. ఈయన రకరకాల దేశాల్లో పర్యటించినప్పుడు ఏమేం మాట్లాడాడో ఒకసారి చూద్దాం రండి. ఈయన 2023లో లండన్లో పర్యటించారు. బ్రిటిష్ పార్లమెంటులో మాట్లాడుతూ భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని అన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంటే జూడో యాత్రనో జాడో యాత్రనో అని అక్కడ జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర ఎలా చేయగలుగుతారు? భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంటే 3 సార్లు ఎన్డీఏ గవర్నమెంట్ ఎలా ఫామ్ చేయగలుగుతుంది? భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంటే 3 సార్లు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఎలా కాగలుగుతాడు? ఈ లాజిక్ మిస్ అయిపోయి అక్కడెక్కడో లండన్లోకి వెళ్ళి భారతదేశంలో ప్రజాస్వామ్యమే లేదని చెప్పి మాట్లాడతాడు. అదే మీటింగ్లో ఇంకొక మాట మాట్లాడతాడు. భారతదేశంలో మైక్ ఆఫ్ చేయబడుతోంది, విపక్ష నాయకులకు వేదిక లేదని వ్యాఖ్యానించారు. విపక్ష నాయకులకు వేదిక లేకపోతే లోక్సభలో గంటల తరబడి మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఈ మధ్య కాలంలో దేవుడు ఫోటోలన్నీ ఎత్తుకొని వెళ్ళి ఇలా 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 చూపించారు కదా, ఆ రోజేమైనా మీ మైక్ ఆఫ్ చేశారా? నిన్నటికి నిన్న గంటల తరబడి మాట్లాడారు కదా, నిన్నటికి నిన్న మీ సోదరి గారు కూడా మాట్లాడారు కదా, మైక్ ఆఫ్ చేస్తే వాళ్ళంతా ఎలా మాట్లాడారు? సో మీకు విషయ పరిజ్ఞానం లేకుండా మీరు మైక్ తీసుకొని ఏదేదో మాట్లాడుతూ ఉంటే మైక్ ఆఫ్ చేయకుండా ఇంకేం చేస్తారు? మలేషియాలో పర్యటిస్తూ ఏమంటాడు? నోటు రద్దు ఫైలు నన్ను చూసింది అంటే దాన్ని నేను డస్ట్బిన్ లో వేసేవాడిని అన్నాడంట మలేషియాలో. అదేవిధంగా సింగపూర్లో 2018లో పర్యటిస్తూ భారతదేశంలో భయం వ్యాప్తి చేయబడుతోంది, ప్రజల మధ్య విభజన రాజకీయంగా ఉపయోగించబడుతుందని కూడా ఆరోపించారు. సో ఇక్కడ విభజించు పాలించు అనేటువంటి ఒక సిస్టమ్ నడుస్తా ఉంది భారతదేశంలో అని చెప్పి సింగపూర్కి వెళ్ళి ప్రసంగించి వస్తారు. సో ఇవన్నీ భారతదేశానికి సంబంధించి, ఇండియాకు సంబంధించి బ్రాండ్ తగ్గేలాగా, ఎవరైనా ఒకవేళ పెట్టుబడులు పెట్టాలన్నా అంతెందుకు అప్పెవడైనా ఇవ్వాలన్నా కూడా అరే భారతదేశంలో ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయని సాక్షాత్తు రాహుల్ గాంధీ చెప్తున్నాడు, మళ్ళీ అప్పిస్తే తిరిగి వస్తుందా రాదా అని అనుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈయన మాట్లాడే మాటలు వింటే పర్యాటకులు కూడా ఇండియాకు రావడానికి భయపడేలాగా ప్రసంగాలు ఉంటాయి. అమెరికాలో సిక్కులపై వ్యాఖ్యలు 2024లో వర్జీనియాలో జరిగిన మీటింగ్లో సిక్కులు తమ సాంప్రదాయాలలో ఉండే వారికి భారత్లో అవమానాలు ఎదురవుతున్నాయని అన్నారంట. సిక్కుల కంట రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, ఎవరెవరైతే సిక్కు సాంప్రదాయాన్ని పాటిస్తున్నారో వాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదని చెప్పి 2024లో అమెరికాలో మాట్లాడి వస్తాడు. ఈ విధంగా ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడము, దేశ ప్రతిష్ట దిగజారిపోయేలాగా మాట్లాడడము రాహుల్ గాంధీ గారికి పరిపాటి అయిపోయింది. రిజర్వేషన్లపై 2024లో మాట్లాడారు. అమెరికాలో జార్జ్ టౌన్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇండియా న్యాయంగా మారినప్పుడు రిజర్వేషన్ అవసరం ఉండదు అని వ్యాఖ్యానించారు. స్వతంత్రం వచ్చిన తరువాత అత్యధిక సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే కదా, కాంగ్రెస్ పార్టీ అంటేనే గాంధీ ఫ్యామిలీ కదా, మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు న్యాయంగా మారినప్పుడు అంటే అప్పుడు న్యాయం లేదా? మరి అప్పుడే న్యాయంగా మార్చి ఆ రిజర్వేషన్లు రద్దు చేసి ఉండొచ్చు కదా. కాబట్టి విషయ పరిజ్ఞానం లేకుండా ఏది పడితే అది మాట్లాడేయడం, ట్రోలింగ్కి గురి కావడం ఈయనకి అలవాటైపోయింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంటుందని విమర్శలు వచ్చాయి. బీజేపీ తీరుపై గల్ఫ్ దేశాల్లో ప్రతిఫలాలు. సో ఒక్క దేశం కాదు, ఈయన ఎక్కడికి వెళ్ళినా దేశ ప్రతిష్టను భంగపరిచేలాగా, జవానులను అవమానించేలాగా, ప్రజాస్వామ్యాన్ని అవమానించేలాగా ఈయన మాటలైతే మాట్లాడుతూ ఉన్నారు. సో ఈయన మాట్లాడేటువంటి మాటలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఏమి మేలు చేకూరుస్తా ఉందో తెలియదు, కానీ బీజేపీకి అయితే మేలు చేకూరుస్తా ఉంది. సో వరుసగా గెలుస్తా వస్తా ఉన్నారు. ఈయన మాట్లాడేటువంటి మాటల వల్లనే ఆయన ఇండియా కూటమి ఏదో కట్టాడు కదా, ఆ కూటమిలో కూడా ఒక్కొక్క పార్టీ జారుకుంటా వెళ్తా ఉంది. మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా జారిపోయింది. సో ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన దేశ ప్రతిష్టను దిగజారేలాగా మాట్లాడుతూ ఉంటే నిజంగానే ఆయనకు దేశభక్తి ఉందా అనేటువంటి ప్రశ్న అయితే ప్రతి ఒక్కరిలో కలగక మానదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పింది. చైనా నిజంగా 2000 చదరపు కిలోమీటర్లు భారత భూభాగాన్ని ఆక్రమించిందని చెబుతా ఉన్నారు కదా, మరి ఆధారాలు చూపించండి అని చెప్పింది. దీనికి సంబంధించి ఆయన అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆ సంఘ్వీనో ఆయన అయితే మా ఓడు జాగ్రత్తగా మాట్లాడింటే బాగున్ను, కొంచెం నోరు జారి మాట్లాడాడని కూడా చెప్పడం జరిగింది. సో మరి రాహుల్ గాంధీ గారు ఎప్పుడు మారతారో తెలీదు. రాహుల్ గాంధీ గారు ఉన్నంత వరకు బీజేపీకి అదృష్టమనే చెప్పాలి. సో ఆయన ఒక స్టార్ క్యాంపెయినర్ లాగా బీజేపీని గెలిపిస్తూ వస్తున్నారు. ఇక ఫ్యూచర్లో కూడా గెలిపిస్తారో లేదో చూడాలి మరి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.